నల్గొండ జిల్లాలో టీచర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి మాట్లాడే సమయానికి సగం మందికి పైగా టీచర్లు భోజనాలకు వెళ్లిపోయారు. దీంతో టీచర్స్ డే రోజున టీచర్స్ కు మంత్రి కోమటిరెడ్డి క్లాస్ తీసుకున్నారు. నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడే సమయానికి సగం మందికి పైగా ఉపాధ్యాయులు భోజనాలకు వెళ్లడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తాను కార్యక్రమం నుంచి వెళ్లిపోదామనుకున్నానని కలెక్టర్ చెప్పారని ఆగానన్నారు. తాను వెళ్లిపోతే ఉపాధ్యాయుల గౌరవం పోయేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మా ఎంపీగా మాట్లాడినప్పుడు నేను మాట్లాడి 4 విషయాలు చెప్పాలని యాక్చువల్గా ఇవాళ నాకు వైరల్ ఫీవర్ ఉన్నా టీచర్స్ డే ఉంది కాబట్టి నేను రావడం జరిగింది. నాకు బాధ. నెక్స్ట్ ఎంపీ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను తెలుసుకోరు. 50% ఆఫ్ ది హాల్ డైనింగ్ హాల్లో ఉన్నారంటే మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎట్లా ఆలోచిస్తున్నాం. టీచర్స్ డే అంటే ఏంటది? మామూలుగా ఇది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అలాంటి గురువులు పేరుగా సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డే. అలాంటి టీచర్స్ డే సందర్భంగా మీరు కూడా ఈ విధంగా చేయడం నాకు మాత్రం ఒక 5 నిమిషాలు మనసు బాధ అనిపించి మేము వెళ్ళిపోదామని చెప్పి అనుకున్న సమయంలో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆగడం జరిగింది. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఇవాళ నువ్వు వెళ్ళిపోయింటే టీచర్స్ డే నుంచి నేను బయటికి వెళ్ళిపోయింటే నా గౌరవం పెరిగేది, మీ గౌరవం తగ్గేది. మీ గౌరవాన్ని కాపాడిన నేను వెళ్ళిపోకుండా నల్గొండ జిల్లా యావత్ తెలంగాణ టీచర్స్ గౌరవాన్ని కాపాడిన ఇవాళ నేను బయటికి వెళ్ళిపోయింది. మరోసారి ఎవరు కూడా పొరపాటు చేయకండి. మీరు పెద్దవాళ్ళు, మేధావులు. మీరేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య. అనుష, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండలో ఈ రోజు ఒకటి తర్వాత ఒకటి ఆయనకు చేదు అనుభవం అయితే జరిగిందని మాత్రం చెప్పవచ్చు. అటు వినాయక నిమజ్జన శోభయాత్రకు సంబంధించి అక్కడ పాల్గొన్నటువంటి మంత్రి ప్రసంగిస్తుండగా బీజేపీ అధ్యక్షుడు అడ్డుకోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొనడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని వినాయక విగ్రహాల వద్ద పూజల్లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏదైతే విద్యాశాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆహ్వానించడం జరిగింది. అయితే కార్యక్రమం మొదలు అయిన తర్వాత కొంతమంది వివిధ సంఘాలకు సంబంధించినటువంటి టీచర్ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడడం జరిగింది. విద్యాశాఖ సంబంధించిన డిఈఓ మాట్లాడారు, కలెక్టర్ మాట్లాడారు. ఆ తర్వాత చివరగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్న సమయంలో అప్పటికే చాలా మంది టీచర్స్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాల్గొన్నటువంటి టీచర్స్ సగం మంది వరకు కూడా లేచి భోజనానికి వెళ్లడంతో ఆయన మాట్లాడుతున్న సమయంలోనే వీళ్ళంతా కూడా వెళ్లిపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆయన ప్రసంగంలోనే నేను మాట్లాడే సమయంలో సగం మంది టీచర్ల వరకు వెళ్లిపోవడం పట్ల కూడా నాకు అవమానకరంగా ఉంది అంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఉపాధ్యాయులు అంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి. విద్యార్థులను తీర్చిదిద్దడంలో వాళ్ళదే ముఖ్య పాత్ర ఉంటుంది కాబట్టి వాళ్ళే క్రమశిక్షణ పరంగా ఉండాల్సింది పోయి వాళ్ళే క్రమశిక్షణ తప్పారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను మాట్లాడుతున్న సమయంలో వాళ్ళంతా వెళ్లిపోవడంతో ఈ ప్రసంగం ఇంతటితో ఆపి వెళ్లిపోవాలని డిసైడ్ అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కలగజేసుకొని మాట్లాడాలని చెప్పి కోరడంతో నేను మాట్లాడుతున్నానంటూ కూడా ఆయన తీవ్ర అసహనంతో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఉపాధ్యాయులు అప్పటికే ఆలస్యం కావడంతో వాళ్ళంతా కూడా అప్పటి వరకు కార్యక్రమానికి సంబంధించి చాలాసేపు వెయిట్ చేశారు. మంత్రి రావడం ఆలస్యం కావడంతో
ఆయన ప్రసంగించే సమయంకి అప్పటికే లంచ్ టైం కూడా అయిపోవడం తోటి అందరు కూడా లంచ్ కి వెళ్లేందుకు సగం మందికి పైగా కూడా వెళ్ళడం, ఖాళీ కుర్చీలు కనబడడం తోటి ఆయన ఏం మాట్లాడాలి, ఎవరికి చెప్పాలి, నేను ప్రసంగించే అంశాలు ఉపాధ్యాయులకు సంబంధించి ఉంటాయి కాబట్టి వాళ్ళే వెళ్ళిపోతే నేను మాట్లాడే అంశాలకు సంబంధించి కానీ ఇతర విషయాలకు సంబంధించి ఎవరు వింటారు అందరు వెళ్ళిపోయిన తర్వాత అంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన ఉపాధ్యాయులు కూడా కొంతమంది క్రమశిక్షణ కలిగి ఉండాల్సిన ఉపాధ్యాయులు కూడా అలా వెళ్లిపోవడం పట్ల కూడా అదే ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రం అది తీవ్ర అవమానంగా భావించడం, ఆయన అక్కడి నుంచి వెంటనే ప్రసంగం కూడా 2-3 నిమిషాల్లోనే కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి ఆ కార్యక్రమం నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి నన్ను ఆహ్వానించి వీళ్ళు ఇలా ప్రవర్తించడం పట్ల కూడా కొంత ఆయన ఉపాధ్యాయుల తీరుపైన కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. తను అంటే ఈ ప్రభుత్వ పరంగా ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మంత్రిగా తను ఉన్నారు. జిల్లాలో ఉపాధ్యాయులకు సంబంధించి కానీ పాఠశాలలకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కానీ ఇతర అంశాలకు సంబంధించి ఆయన చెప్పాలనుకున్న విషయాలు వినేందుకు కూడా టీచర్లు ఇంట్రెస్ట్ చూపించకుండా వాళ్ళు వెళ్లిపోవడం పట్ల కూడా ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి తొందరగానే ప్రసంగాన్ని ముగించి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. మొత్తానికి ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పర్యటనలో మాత్రం ఆయనకు 2 చోట్ల కూడా ఆయనకు తీవ్ర చేదు అనుభవం మాత్రం ఎదురైందని చెప్పవచ్చు. తీవ్ర అవమానం జరిగిందనేది కూడా కొంత భావిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ప్రసంగిస్తున్న ఏదైతే శోభయాత్రకు సంబంధించి పాల్గొన్నటువంటి కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సమయంలోనే మొదట ఆయన మాట్లాడుతున్న సమయంలోనే 1-2 నిమిషాల్లోనే అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొనడం, అక్కడి నుంచి వెళ్లిపోవడం, తర్వాత ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మాట్లాడే సమయానికే ఉపాధ్యాయులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడం పట్ల కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తను ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల కూడా వీళ్ళు వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన సిచ్యువేషన్. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పాల్గొన్నటువంటి కార్యక్రమంలో ఉపాధ్యాయులు తనను తీవ్ర స్థాయిలో అవమానపరిచారంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావిస్తూ అక్కడి నుంచి అసహనంతో వెళ్లిపోయిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అనుష. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.